సి చిల్డ్రన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సర్క్యూట్లో 2 ohm 3 ohm 6 ohm ఆర్ ఇన్ ప్యారలల్. ఈ ప్యారలల్కి ఇది 4 ohms సిరీస్లో ఉంది. ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ద కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టార్. ఇందులో వెళ్ళే కరెంట్ I1 అనుకుందాం, ఇక్కడ వెళ్ళే కరెంట్ I2, ఇక్కడ వెళ్ళే కరెంట్ I3. హోల్ కరెంట్ మనకి ఎంత వెళ్తుంది? I కరెంట్ వెళ్తుంది. ఇందులోకి మళ్ళీ I కరెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎంత కరెంట్ సర్క్యూట్లోకి వెళ్తుందో అంత కరెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం I1 I2 I3 కనుక్కోవాలి అండ్ I కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మీకు ఇంతకుముందే చెప్పాను. I1 రేషియో I2 రేషియో I3 ఈజ్ ఈక్వల్ టు V/R1 రేషియో V/R2 రేషియో V/R3. V కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్ రాసేద్దాం బేట. 1/R1 ఇస్ టు 1/R2 రేషియో 1/R3. 1/2 రేషియో 1/3 రేషియో 1/6. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. 2 3 6కి ఎల్సిఎం 6. 6ని 2తో డివైడ్ చేస్తే 3, 6ని 3తో డివైడ్ చేస్తే 2, 6ని 6తో డివైడ్ చేస్తే 1. అంటే 3:2:1 రేషియోలో డివైడ్ అవుతుంది కరెంట్. అంటే ఇందులోకి 3 parts ఆఫ్ కరెంట్ వెళ్తుంది, ఇందులోకి 2 parts, ఇందులోకి 1 part వెళ్తుంది. ఇప్పుడు I1 కనుక్కుందామట. I1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? I1 ఈజ్ ఈక్వల్ టోటల్ పార్ట్స్ ఎన్నిరా? 3 + 2 + 1 5 + 1 6. ఇందులో 3 parts అందులోకి వెళ్తుంది. హోల్ కరెంట్ ఎంత? హోల్ కరెంట్ ఇవ్వలేదు. హోల్ కరెంట్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. హోల్ కరెంట్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇండివిజువల్ రెసిస్టార్స్. ఫస్ట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ చూడండి అమ్మా, ఒక నిమిషం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోల్ కరెంట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇందులో ఈ హోల్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. హోల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ చెప్తా వినండమ్మా. ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి. 2 రెసిస్టార్స్ ప్యారలల్లో ఉంటే సింపుల్ ఫార్ములా మామి, మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి R1 R2/R1 + R2. 6 × 3/6 + 3. 6 × 3 18/6 + 3 9. అంటే 18/9 అంటే 2. ఆ వచ్చిన 2కి మళ్ళీ ఇది 2 ప్యారలల్ కాబట్టి 2 సేమ్ రెసిస్టార్స్ ప్యారలల్ ఉంటే హాఫ్ చేయండి బేట. 2 అంటే 1. అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 1 ohm. ఆ 1 ohm ఈ 4 ohm తోటి ఎట్లా ఉందిరా? సిరీస్లో ఉంది. అంటే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ 5 ohm అని అర్థం. టోటల్ వోల్టేజ్ కూడా మనకి ఇచ్చాడు 10 volt అని. ఇప్పుడు హోల్ కరెంట్ ఎంత అవుతుందిరా? I ఈజ్ ఈక్వల్ టు V/R. V/R అంటే ఎంత? 10/5. అంటే 10/5 అంటే ఎంత? V/R 10/5 అంటే 2 ఆంపియర్ కరెంట్ వెళ్తుంది. ఇందులోంచి వెళ్ళే కరెంట్ 2 ఆంపియర్. ఇక్కడ వరకు 2 ఆంపియర్ కరెంటే వెళ్తుంది జంక్షన్ వరకు. అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతే ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత అవుతుందమ్మా? V ఈజ్ ఈక్వల్ టు IR. I × R 4 2s are 8 volt. మొత్తం 10 voltలో 8 volt కన్జ్యూమ్ అయిపోతే ఇక్కడ ప్యారలల్లో సేమ్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో 2 volt 2 volt 2 volt ఉంటుందిరా. 2 volt 2 volt 2 volt. ఇప్పుడు V1 ఇప్పుడు I1 కనుక్కోవడం ఈజీ కదా. I ఈజ్ ఈక్వల్ V/R 2/2, ఇది 1 ఆంపియర్. I2 అంటే ఇది V/R. I ఈజ్ ఈక్వల్ V/R కదా, 2/3 ఆంపియర్. 2/3 ఆంపియర్. ఇది 1/3 ఆంపియర్ అవుతుంది. ఈ 3 యాడ్ చేస్తే టోటల్గా మనకి ఎంత వస్తుంది? 2 ఆంపియర్ కరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడమ్మా, 6/3 ఇంటూ హోల్ కరెంట్ 2 ఆంపియర్ అవుతాయి. 3 1s 3 2s 2 2 క్యాన్సిల్ 1 ఆంపియర్. 1 ఆంపియర్ ఈజ్ కరెంట్ ఈజ్ గోయింగ్ త్రూ దిస్. కరెంట్ ఇవ్వకపోతే ఫస్ట్ కరెంట్ కనుక్కోవాలి. కరెంట్ కనుక్కొని డైరెక్ట్ వోల్ట్ మీటర్ రీడింగ్ ఇలా కూడా చేయొచ్చు. సెకండ్ వన్, 2 parts ఆఫ్ ద కరెంట్ గోయింగ్ ఫ్రమ్ ద హోల్ పార్ట్స్ 6 ఇంటూ హోల్ కరెంట్ 2. 4/6 అంటే 2 1s 2 3s 2/3 ఆంపియర్. హోల్ కరెంట్ 2 ఆంపియర్ కాబట్టి 1 + 2/3 అంటే ఆబ్వియస్గా థర్డ్ది 1/3 అవుతుంది. ఎందుకంటే 1/3 + 2/3 చేస్తే ఎంత అవుతుంది బేట? 3/3. 1 1 + 1 2. కావాలంటే చెక్ చేయండి. 1/6 ఇంటూ 1 part బై హోల్ పార్ట్స్ 6 ఇంటూ హోల్ కరెంట్ 2. 2 1s 2 3s 1/3. ఈ 3 యాడ్ చేస్తే మళ్ళీ యూ విల్ గెట్ ద హోల్ కరెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆంపియర్. దట్ ఈస్ ద వే ఆఫ్ సింప్లిఫైయింగ్ ద సర్క్యూట్.